అందుకే మేము అనేక మంది అనాథులకు ఇవ్వగలిగాం. అనేక మంది విధవరాళ్ళకి వస్త్రాలు ఇవ్వటం, భోజనాన్ని ఇవ్వటము, నివాసాన్ని ఇవ్వటము, అనేక మంది హాస్పిటల్లో కరోనా టైంలో హాస్పిటల్లో ఉన్నటువంటి వారికి చేయగలిగినంత సహాయం చేసాం. దేవుడు వాక్య అక్కర్లో ఉన్న వారికి సహాయం చేయడానికి దేవుడు నీకు ఇస్తున్నాడు. నీ ధనాన్ని ఖర్చు చేయాలి, ఇవ్వాలి. అది నీకు ఆశీర్వాదం. ఎందుకంటే బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది పిల్లరా, ఆయన తండ్రి లేని వారికి తండ్రి అయి ఉన్నాడు. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో అద్భుతమైనటువంటి మాటలు వాక్యంలో చదువుకున్న కీర్తనలో 68వ కీర్తన 5వ వచనములో, ఆయన పరిశుద్ధాలయమందు దేవుడు తండ్రి లేని వారికి తండ్రి, విధవరాండ్రులకు న్యాయకర్త అయి ఉన్నాడు అనేటువంటి వాక్యము మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉంది. అది మాత్రమే కాదు, దేవుడు దిక్కులేనటువంటి వారికి, కష్టంలో ఉన్నటువంటి వారికి, విధవరాండ్రులకు, లేకపోతే తండ్రి లేనటువంటి వారికి తండ్రి అయి ఉన్నాడని మనం చదువుకున్న పిల్లరా. సో పంచిపెట్టడం అనేటువంటిది మనకు కలిగిన దానిని అక్కరగా ఉన్న వారికి ఇవ్వటము.